చూస్తున్నారుగా వేడి వేడి టమాటా రైస్ అండి. ఇలా సర్వీస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీనికి కావాల్సిన తయారు చేసే విధానం ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసి టమాటా రైస్ చేయబోతున్నాండి. పలావ్ టైపు టమాటా రైస్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఇదిగోండి బాస్మతి రైస్, ఈ గలాస్తో నేను 2 గలాసులు తీసుకుంటున్నాను. ఇదిగోండి ఈ గలాస్తో, చిన్న గలాస్తో నేను 2 గలాసులు అండి. ఇదిగోండి ఈ గలాస్తో, ఇదిగోండి 3 తీసుకున్నానండి, 2 కాదు 3 గలాసులు. ఇదిగోండి ఈ గలాస్తో నేను 3 గలాసులు బాస్మతి రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకో. ఇదిగోండి 4 టమాటాలు తీసుకున్నానండి. ఒక గిన్నె తీసుకొని 4 టమాటాలు తీసుకొని నీళ్ళు ఒక పెద్ద చెమ్ముతో ఒక చెమ్ము పోసుకొని టమాటాలు పైన పొట్టు పోయేటట్టుగా మనం ఉడకబెట్టుకుందాం. ఇదిగోండి టమాటాలలో నీళ్ళు దీని నిండా ఇట్లా పోసుకొని ఈ పై పొట్టు ఉంది, ఈ పొట్టు పోయేటట్టుగా బాగా ఉడకనివ్వాలి వాటర్లో. చక్కగా మనకి టమాటాలన్నీ ఉడికిపోయినాయండి. ఇలా ఉడకాలి, పైన తోలు ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా తోలు ఇలా పైకి రావాలి. ఇలా పట్టుకుంటే ఇలా తోలు వచ్చేటట్టుగా ఉడికిపోయాయండి. ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్రాసెస్ చేసుకున్నాను. నేను రైస్ కుక్కర్ పెట్టుకున్నానండి. మీరు కావాలంటే మామూలు కుక్కర్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఓ బాండీలో కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే రైస్ కుక్కర్ పెట్టుకున్నాను, కుక్కర్లో వండుతున్నాను. అందుకని రైస్ కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. 3 గ్లాసులు కదండి, 1 గంటన్నర ఆయిల్. ఎక్కువ పట్టదండి, ఆయిల్ తక్కువగానే పట్టిద్ది. మనం ఇదిగోండి ఈ గంటతో 1 గంటన్నర ఆయిల్. ఇదిగోండి లవంగాయలు వచ్చేసి 4 లవంగాయలు, 3 ఆలుకాయలు, కొంచెం పలావ్ దినుసులు, కొన్ని జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఉల్లిపాయ బాగా మగ్గితే బాగుంటుంది. కొంచెం కరివేపాకు అండి, 2 రెబ్బలు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, మీ యాక్షన్ అండి. ఉల్లిపాయలు మగ్గినాయి కదండి. ఇప్పుడు మనం టమాటా ముక్కలు 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకున్న టమాటాలు ఇవి కూడా కొంచెం మగ్గనిచ్చుకోవాలండి. టమాటాలు కూడా మగ్గనివ్వాలి. కొంచెం గల్లుప్పు అండి, గల్లుప్పు కొంచెం, 1/2 స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలండి. పసుపు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయండి టమాటాలు. ఉల్లిపాయ ముక్కలు బాగా తొందరగా మగ్గుతాయి కాబట్టి పసుపు ఉప్పు వేసుకోవాలి. టమాటాలు చల్లారిపోయినాక మనం పై పొట్టు అంతా ఇలా తీసేసుకోవాలండి. ఇలా పొయ్యి పొట్టు అంతా తీసేసుకొని ఇదిగోండి ఇట్లా పై పొట్టు అంతా ఇలా తీసేసుకొని ఇదిగోండి టమాటాలు ఇలా పొట్టు తీసేసుకొని మనం ఇదంతా మిక్సీ పట్టేసుకుందాం. టమాటాలు మగ్గిపోయినాయిగా. ఇప్పుడు మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాల పొడి 1 స్పూను. ఈ పచ్చివాసన పోయేటట్టు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మనం వేయించుకోవాలి. టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మగ్గినాయి కదండి. 1 అర స్పూను కారం కూడా వేసుకున్నాం కదా. మనము టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలండి. ఆ గ్రేవీ మొత్తం ఇలా వేసేసుకోవాలి. టమాటాలలోంచి కూడా మనం టమాటా గ్రేవీ వేసినాక ఆయిల్ కూడా ఇట్లా పైకి రావాలండి. చూసారా, ఆయిల్ కూడా పైకి వచ్చినాక ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మనం ఈ గ్లాస్తో 3 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 3కి 3 అండి, 6 గ్లాసులు అండి. గ్లాస్తో 6 గ్లాసులు వాటర్ పోసుకున్నాం. మనం ఎసురు పోసుకున్నాం కదా, మనం ఎసురు పోసుకున్నాక ఉప్పు సరిపోయిందో చూసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువైంది, ఉప్పు కొంచెం వేసుకుందాం. మనం ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు, గల్లుప్పు ఉంటే నేను గల్లుప్పు వేసానండి. ఇదిగోండి ఇంత ఉప్పు పట్టిద్ది అంటే 1 స్పూన్ అండి, 1 స్పూను ఉప్పు. నేను రైస్ కుక్కర్ కదా తీసుకుంది, రైస్ కుక్కర్లో పెట్టడానికి. ఒక్కసారి ఎసురు కూడా మరగని ఎక్కర్లా. మీరైతే ఎసురు మరగనిచ్చి ఎసురు బాగా తెరలనిచ్చి ఎసురులో వేసుకోండి. నేనైతే ఎసురు మరగనీయకుండా వేస్తున్నాను, ఎందుకంటే రైస్ కుక్కర్ కదా ఇప్పుడే వేసేసుకోవాలి. కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అండి, వాటర్ లేకుండా శుభ్రంగా ఇలా వేసేసుకోవాలి మొత్తం. ఇవ్వండి ఒక్కసారి ఇలా ఊరక కలిపేసుకొని మనం గ్యాస్ కట్టేసుకొని ఇప్పుడు మన రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాం. ఇవ్వండి కస్తూరి మేతి కొంచెం వేసుకొని బాగా నలుపుకొని
బాగా నలుపుకోవాలండి. ఇలా నలుపుకొని దాంట్లోకి వేసేసుకుందాం.